హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మేము కట్టెల పొయ్యి పైన చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఏ విధంగా చేద్దామో చూసేద్దాం. బిర్యానీ కోసం అయితే ముందుగా ఈ బేసిన్ తీసుకొని మనం పొయ్యి పైన పెట్టేసుకుందాం. అయితే ఆయిల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ పడుతుంది. కొంచెం బిర్యానీ క్వాంటిటీ ఎక్కువే కాబట్టి పడుతుంది. మనం బిర్యానీ కోసం అయితే పచ్చిమిర్చి కోసుకుందాం. ఇప్పుడు మిర్చిని అయితే ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటర్లో కడుక్కుంటున్నాను. అయితే ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు, ఇలా కట్ చేసుకోవాలి. కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసేసుకొని వేపుకుందాం. పచ్చిమిర్చి మసాలాలు అయితే ఇవి తీసుకున్నాను. కట్ చేసుకుని ఉల్లిపాయలను కూడా మనం ఇందులో వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇక్కడ మంట చూసారా, చాలా బాగా తగులుతుంది మంట. అయితే తొందరగా అవుతుంది అనమాట. మనకి గ్యాస్ స్టవ్ పైన అయినంత కంటే గ్యాస్ స్టవ్ పైన లైట్గా వస్తుంది వంట. ఇక్కడ అనుకోండి ఫుల్గా, చాలా తొందరగా బిర్యానీ అయిపోద్ది. నేనైతే బిర్యానీలో 1.5 కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. మన ఇష్టమే, 1.5 కేజీన్నరైనా 2 కేజీలైనా క్వాంటిటీ అది మన ఇష్టం. కౌగి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయి అందులో మనం నెయ్యి వేసుకుంటున్నాం. ఇక్కడైతే చికెన్ ఇంకా ఇందులోకి తీసుకొని కలిపేసుకుందాం. వంట మనకు ఫాస్ట్గా తగలాలంటే కర్రలు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది వంట. బిర్యానీ ప్రేక్షకులను చూస్తారా మీరు? ఇప్పుడు చూడండి, బిర్యానీ చేస్తుంటే కూర్చున్నారు. ఎలా చేస్తున్నాం చూడడానికి. బయట కాబట్టి ఓపెన్గా ఉంది. ఇక్కడ 5 నిమిషాలు అయితే చికెన్ వేగుతుంది. మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. ప్లేట్ తీసి చూసి కారం వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకున్నాం అలా పెట్టి. ఒక 4-5 స్పూన్లు పడుతుంది కారం అయితే. మనం అయితే 4 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు చికెన్కి సరిపోయేంత ఉప్పు అయితే ఇందులో వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఒక చిన్న సైజు ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఇలా ఒక టమాటాలు 4 ముక్కల్లా కోసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ టమాటాలని ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ నేను 5 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. నార్మల్ బియ్యమే తీసుకున్నాము, బాస్మతి రైస్ కాదు. ఈ రైస్ వేసుకుందాము వేగుతున్న చికెన్లో. ఇక్కడ 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 10 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్నాం. ఇందాకలో అయితే చికెన్కి సరిపోయేంత వేసాము. ఇప్పుడు బిర్యానీ రైస్ మొత్తానికి సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను. మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసుకోవాలి. ఒక పావు గంట పడుతుంది. ప్లేట్ తీసి చూసుకున్నాం, ఉడుకుతుంది. కానీ ఒకసారి అలా పెట్టేసుకుంటే ఇంకొంచెం ఒక 7 మినిట్స్ పడుతుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాం. అయిపోయింది, రెడీ అయితే అయిపోయింది. ఒక 2 మినిట్స్ మగ్గితే బాగుంటుంది. మంట తీస్తాను జస్ట్ అలా బొగ్గుల పైన. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కట్టెల పొయ్యి పైన మన బిర్యానీ చాలా సాఫ్ట్గా చికెన్ అయితే కుక్ అయిపోయింది. బిర్యానీ కూడా చాలా తొందరగా ఒక 20 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది బిర్యానీ కర్రల పొయ్యి వలన. ఓకే, బాయ్ బాయ్.